తెలంగాణలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా లేకపోతే ఏ ఒక్కరున్నా ఆఖరికి సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేస్తున్న వార్త ఏంటంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ మీద జరిగిన దాడి. సో దాని ప్రకారం వాళ్ళు దాడి చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు రామరాజ్యం పేరుతోటి కీలక ఏం చేస్తున్నారు అరాచకాలు అనేది కీలక అంశాలు బయటకు వచ్చిన. ఆయన కోసలేంద్ర ట్రస్ట్ పేరుతోటి ఆయన రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసుకోవడం, అందులో 5,000 మంది ఆర్మీని తయారు చేసుకోవాలనుకోవడము. సో ఇదంతా ఓకే, కానీ ఆయన ప్రత్యేకంగా ఎందుకు తెలంగాణకు వచ్చి చిలుకూరి బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకులైన వాళ్ళ మీద దాడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? కనీసం ఏమైంది? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో అంటే ఇంటెలిజెన్స్కి ఈ మాత్రం తెలియకుండా ఉందా? అంటే ఏం చేస్తుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? కొంతమంది వచ్చి ఆలయ ప్రధాన అర్చకుడి మీద దాడి చేస్తుంటే అంటే ఇక్కడ ఏందనంటే కులాల పేరిట రాజకీయాలు చేసుకుంటూ ఇట్లా కులాలని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు హిందువుల్లోనే మళ్ళీ దీంట్లో రామరాజ్యము ఇది అది అనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఈ దాడులు రెచ్చగొట్టే విధానం ఎక్కువైపోయింది. ఒక గుడిలో ఆయన గురించి అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రధాన అర్చకుల వారి గురించి ఆయన సామాజిక స్పృహ కూడా ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా తెలుసు. కనీసము అక్కడ హుండీ కూడా ఉండదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎక్కడన్నా ఏ ఆలయాలపైన దేనిపైన కూడా దాడులు జరుగుతుంటే ఆయన స్పందించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కూడా. ఇలాంటి నేపథ్యంలో ఒక కోసలేంద్ర అనే ఒక ట్రస్ట్ పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళని గౌరవించే అవసరం లేదు. ఇప్పుడు రామరాజ్యం తీసుకొస్తామని చెప్తున్నారు, రామరాజ్యం పేరుతోటి ఒక ఇది అంటే ఏం మాట్లాడాలన్నా కూడా ఎందుకనంటే ఒక ఆవేశం ఎందుకు వస్తుందంటే, ఒక హిందువులకే ఎందుకు ఆవేశం వస్తుంది అనంటే రాముడి తత్వం అందరికీ తెలుసు, రామాయణం చదువుకున్న వాళ్ళకి తెలుసు. రామరాజ్యం పేరుతోటి రాముడు ఎక్కడైనా కూడా దాడులకు పాల్పడ్డమని ఎక్కడైనా చెప్పిండా మరి? సో తండ్రి మాట కోసం ఆయన అడవులకు వెళ్ళి అదంతా మనం తెలుసుకున్న వాళ్ళమే. రామాయణం చదివిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, సినిమాల ద్వారా కొంతమంది తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకు ఆ రామతత్వం అనేది ఎదురవుతూనే ఉంటుంది. రామాయణంలో ఆ నీతిని తీసుకుంటే రామతత్వం అనేది ఎదురవుతూనే ఉంటుంది కదా. ప్రత్యేకంగా రామరాజ్యం తీసుకురావాలి, తీసుకొస్తామని చెప్పి ఆలయ ప్రధాన అర్చకుడింట్లో జొరపడి ఆ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేకపోతే ఒకసారి వినురి దాష్టికాని. దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకుంటారు. తమ్ముడు గారు కూడా తారపడి నుంచి వెళ్ళి ఇంకా రాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చారని కదా. మీరు వేచి ఉంటే సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం. రామరాజ్య స్థాపనకి నాటం చేస్తాం. ఎలా చేస్తారు? రాజ్యాంగం ఏం చెప్తుంది? అంతమంది ఒక్కసారి మీద పడి ఆయన చెప్తున్నాడు, నేను ఏది చేసినా ఏదైనా కూడా నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్తున్నాడు. అంటే దీని వెనుక ఎవరున్నారు? ఎంత ధైర్యంగా తెలంగాణలో ఉన్న ఒక చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడి మీదనే ఇంత ఘాతుకాన్ని పాల్పడ్డారంటే ఎవరిచ్చారు ఇంత? అంటే ఎట్లా ఉందంటే వాళ్ళ అంటే నాకెవరిని ఇక్కడ అవమానించాలని లేదు, కానీ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశము ఏదైనా ఉండొచ్చు. గోత్రాలకు సంబంధించిన దాన్ని బట్ల ఆ గోత్రాలు, ఎందుకంటే చిలుకూరి బాలాజీ టెంపుల్కి యువతీ యువకులు కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఇప్పుడు పెట్టిన ఈ కోసలేంద్ర పేరుతో ఒక ట్రస్ట్ పెట్టారు కదా, దాంట్లో వాళ్ళకు ఏజ్ లిమిట్ కూడా పెట్టారు కదా, 20 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి, ఒక 5 కిలోమీటర్లు నడవగలిగి ఉండాలి.
అంటే ఊరూరా ప్రచారం చేసే వాళ్ళ సరే దాని వెనుక ఏముందో వారు వసూళ్లకు వాళ్ళు పడుతున్నారా, దాంట్లో సభ్యత్వం తీసుకోవాలంటే 350 రూపాయలు పెట్టాలంటే దేనికి 350 రూపాయల సభ్యత్వానికి, దేనికి 5,000 మంది ఆర్మీ ఎందుకు? ఈ హిందూ తత్వంలో ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు గొలుచుకుంటూ ఉంటారు, ఎవరి భక్తి కొద్దీ వాళ్ళు ఇది చేస్తుంటారు. ఏకంగా గుడిలో ఉన్న ప్రధాన అర్చకుడిని బెదిరించిన విధానం చూస్తే నేను భద్రతా విషయంలోనే మాట్లాడదలుచుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాత ఫోన్లో ఆ కాళ యాదయ్య ఎమ్మెల్యే ఉన్నాడు, పోయిన తర్వాత ఆయన ఫోన్కి ఫోన్ చేసి, ఇది మీకు నేను వీడియోలో మీకు యాడ్ చేస్తే చాలా క్లియర్గా కూడా మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా నేను మీకు అదే నాకు తెలిసి నేను వచ్చిన సో ఆయన ఏమో దాడులు చేపిస్తున్నావంట కనీసం అని ఆయనతో మాట్లాడి, అరే నాకు చెప్పాల్సిన కనీసం మీ దాడి జరిగితే నాకు చెప్పని కూడా చెప్పలేదని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న విధానం చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అంటే ఒక ప్రతిష్టమైన దేవాలయంలో ఒక ప్రధాన అర్చకుల మీద దాడి జరిగితేనట ఆయన ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పాలట. అంటే ఖండించడానికి భయపడుతుర్రా తెలిసి? అంటే ఏంది? ఇప్పుడు ఆల్రెడీ కులాల కుంపట్లతోటి కొట్టుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ప్రపంచం ముందుకు నడుస్తుంది అన్న నేపథ్యంలో మన ఆహార్యంలో తేడా వచ్చింది, మన ఆహారంలో తేడా వచ్చింది, మన నడవడికలో తేడా వచ్చింది, మనం వాడే వస్తువుల్లో తేడా వచ్చింది, అన్నిట్లో చాలా ఫార్వర్డ్గా ఉన్నామని అనుకుంటున్నామే. మరి ఇట్లాంటి విషయాలలో ఎందుకు లేం మనం? హిందువులని చెప్పుకుంటూ మళ్ళీ హిందువుల మీద పోయి దాడి చేసిన వైనంని ఏ రకంగా చూడొచ్చు? అసలు వీళ్ళ వెనుక ఎవరున్నారు? అంటే ఎంత సెన్సిటివ్ ఇష్యూ అయిందంటే, అంటే ఈ మతాల గురించి కులాల గురించి మాట్లాడితేనే వణుకు పుట్టేలాగా పరిస్థితులను తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతుంది అసలు? పోనీ 2 తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది? గుళ్ళు గూళ్ళగొట్టుకుంటారు, గుళ్ళో దేవుళ్ళని ధ్వంసం చేస్తారు. ఇప్పుడు ఇలాంటి ఏమంటున్నారు? ఇలాంటి వాళ్ళని ఏమంటారు? ముఠాలు అంటారా? ఏమనాలి వీటిని? ఎక్కడ గౌరవించాలి? అంటే మీరు రామరాజ్యాన్ని స్థాపించడం కోసము ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటారా? ఏంటిది రామరాజ్య స్థాపన అంటే ఏంది? ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటారు. ఆ ఫ్రీడమ్ ఎవరికైనా ఉంటుంది. మీరు మాకు గోత్రాలు చెప్పాలి, మీరు సహకరించాలి మా రామరాజ్య స్థాపనకు అనేసి, రామరాజ్య స్థాపన వెనుక ముందు అసలు ఇలాంటి దాడులకు కాదు, కరెక్ట్గా ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది. మనము ఇప్పుడు అన్యమతస్థులను ఏమంటున్నాము? వాళ్ళు చాలా ఫోర్స్గా మత మార్పిడి చేస్తున్నారని మాట్లాడుతున్నాం. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఉంటే స్వీకరించవచ్చు, లేకపోతే లేదు. కానీ ఈరోజు ఈ రకంగా బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ట్రస్టులు పెట్టి రామరాజ్యాన్ని స్థాపించడేంది? ఏ ఇంట్లోకి వెళ్ళినా మన హిందువులలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది తెలుసా? ఒక గౌరీ శంకర కుటుంబం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ ఇల్లు చల్లగా ఉండాలనుకొని పెట్టుకుంటారు. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా వాళ్ళ పూజ గదిలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది. ఒక గౌరీ కుటుంబాన్ని పెట్టుకుంటారు, ఒక లక్ష్మీదేవిని పెట్టుకుంటారు, ఒక సరస్వతిని పెట్టుకుంటారు, ఒక వినాయకుడిని పెట్టుకుంటారు. ఇంకా వెంకటేశ్వర స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రతి ఇంట్లో మీరు మ్యాక్సిమం 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా కావచ్చు, శ్రీరామనవమి వస్తే
ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, అంటే నాణానికి ఒకవైపు లాగా దాడి ఎందుకు జరిగింది అసలు, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం లేదా? వాళ్ళు ఒకరింటికొచ్చి తీవ్రవాదుల్లాగా బిహేవ్ చేసిన విధానం ఇంకెక్కడుంది? అసలు భద్రతా లోపం ఏంటి? ఎందుకు ఈరోజు నోర్లు ఎందుకు లేస్తలేవు? స్వయాన సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా తెలంగాణలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయంలో ఏం జరిగిందో అంటే ఒకవేళ ఇంకేదైనా జరిగి ఆ వ్యక్తికి ఇంకా అదృష్టవశాత్తు ఆ దేవుడి దయ వల్ల అతను మంచిగా ఉన్నాడు, ఏదైనా జరుగుంటే జరిగిపోయిన తర్వాత తీరిగ్గా మేల్కొంటారా? మీకు ఫోన్ చేసి చెప్పాలా నా మీద దాడి జరిగిందని చెప్పాలా? అంటే ఏ పరిస్థితిలో ఉన్నాము? కోసలేంద్రన టెస్ట్ ప్రేయర్ పెట్టి ఆయనకు ఒక 5,000 ఆర్మీ, ఆయన కథ అట, ఆయన పెట్టుకోవాలట, ఇప్పటికి ఇంతమంది చేరిరట, చేరడానికి 350 రూపాయల సభ్యత్వం అట. గట్టిగా కేకలేస్తూ నేను దలుచుకుంటే ఎవడైనా దిగి రావస్తే రాజ్యాంగంతో సాని మాట్లాడుతుంటే అతను జడ్జీలు, కోర్టులు, ఆయనకు ఒక్కడికే ఏదో భగవద్గీతలో అన్ని పేరాలు, అన్ని అంశాలు ఆయనను మాట్లాడనీయకుండా అంతమంది ఆయన మీద అటాక్ చేసి, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఆయన ఒకవైపు కందిపోయి ఉంటుంది, ఒక కన్ను రెడ్గా అయ్యింది, అంటే ఆయన మీద దాడి చేసిరు కదా. ఎవరికి ఇచ్చిరు వీళ్ళకి రైట్? ఎవరిచ్చిరు? తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయం అంటే ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్నారా? ఆలయ అర్చకుడి మీద దాడి చేసిరంటే అర్థం ఏంది అసలు? అంటే లేకపోతే మొత్తం ఈ రామరాజ్యం పేరుతోటి అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారా? చాలా సెన్సిటివ్ విషయాన్ని ఈరోజు రెచ్చగొట్టాలనుకుంటున్నారా? వీళ్ళొచ్చి రామరాజ్యం స్థాపించుడేంది? శతకోటి రామనామాలు రాసుకుంటుంటారు. ఒక 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలామంది రామకోటి రాస్తుంటారు. ఆ విషయం తెలియదా? వీళ్ళెవరో వచ్చి రామరాజ్యం స్థాపిస్తామని చెప్పి ఇట్లా దాడులకు దిగబడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలే. ఒకవైపు కులాల కుంపులాటలు పెరుగుతున్నాయి, మరొక వైపు హిందువులే రెచ్చగొట్టుకొని రేపు తన్నుకునే పరిస్థితి. ఆ ప్రధాన అర్చకుడు గురించి తెలుసు, తన స్వభావం గురించి తెలుసు, అన్నీ తెలిసి అంటే ఇట్లా ఆలయాల మీదకి, ఇట్లా మనుషుల ఇళ్ళకి వచ్చి ఇట్లా దాడులు చేస్తే బెదురుతారా మనుషులు? ఇది మంచి పద్ధతి కాదు. అస్సలు ప్రతి వాళ్ళు ఖండించండి. కానీ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం తీరు చూస్తుంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, అనుమానంగా కూడా ఉంది. ఎందుకు అనుమానం అంటున్నానంటే ముఖ్యమంత్రి మాట్లాడిన తీరే కనిపిస్తుంది కదా. ఏమయ్యా నువ్వు అర్చకుల మీద కూడా దాడి చేపిస్తున్నావా ఆట అనేసి కాళయాదవ్ అని ఎమ్మెల్యేని అంటున్నాడంటే అప్పుడు ఆయనకు అంత వెటకారంగా ఉందా? వెటకారం ఉందా? ఒక ప్రధాన ఆలయ అర్చకుడి మీద దాడి జరిగితే ఇంత వెటకారమా? అదే మీ ఇంట్లో వాళ్ళ మీద ఎవరి మీదైనా దాడి జరిగితే ఇట్లనే ఉంటుందా? ఉన్నట్టుకున్న ఉరుకుల పరుగుల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉరికించకపోతుండ్రి? మీ అన్నలకో, మీ తమ్ముళ్ళకో, లేకపోతే మీ కూతురుకో, మీ అల్లుడికో, మీ మనవడికో ఎవరైనా దాడి చేస్తే ఇట్లుంటుందా? అంటే అంత వెటకారమా? ఒక అంత గౌరవమైన మనిషి, ఒక సాంప్రదాయమైన పద్ధతిలో ఆయన దేవుడికి సేవ చేస్తుంటే వెటకారంగా ఏమయ్యా నువ్వు దాడి చేయించినావట కదా, నాకు చెప్పొచ్చు కదా, మీకు చెప్పాలనా? కేటీఆర్ పోయిన తర్వాత వీళ్ళు మేల్కుంటారు, అప్పటిదాకా తెలియదట. అంటే అప్పటిదాకా తెలియదు అని అంటే ఇంకా తెలంగాణలో వ్యవస్థ ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. దయచేసి హిందువులు కూడా సమన్వయం పాటించండి. నిజంగా మళ్ళీ ఈ హిందువుల్లోనే మంటలు రేకెత్తించడానికి, గొడవలు పెట్టడానికి ఇప్పుడు ఇదొక ఉదాహరణ. అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణనే చెప్పాలి. ఉలిక్కి పడింది, యావత్ తెలంగాణ ఉలిక్కి పడింది. ఏంది అర్చకుడి మీద, దట్టు రామరాజ్యం పేరుతోటి దాడి చేసుడేంది?
అది ఆయన చేస్తాడా చెయ్యడా, ఆయన ఏం చేసినా అని అరిచి కూడా చెప్తున్నాడు. నేను చాలా అరుపులో ఒక ఆవేదన ఉంది, నేనేం చేసినా రాజ్యాంగబద్ధంగా చేస్తానని చెప్తున్నాడు ఆయన ఒకవైపు. కానీ మీకు ఏమీ గౌరవం లేదు. కోర్టులు అంటే గౌరవం లేదంటారు, లేకపోతే జడ్జిలు ఎవరైనా నేను తలుచుకుంటే అందరు ఇట్లా రావాలని చిటికలు వేస్తుంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది.